ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున నీ పాద సన్నిధి చేరి నాయన నీ దివ్యమైన వాక్కును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ సంఘములో చొరబడినటువంటి అబద్ధ బోధకులు సంఘమును గలిబిలి చేస్తున్నటువంటి దినాలలో సంఘానికి ఒక హెచ్చరికను చేస్తూ ఉన్నారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, తాను జరిగించిన అంటే ప్రతి మనిషి తన జీవిత కాలంలో జరిగించినటువంటి క్రియలు అంటే పనులు. దేవునికి ఈ రోజున మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే, దేవునికి ఇష్టురాలుగా ఇష్టునిగా బ్రతకాలి అనంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి క్రియ మంచిదై ఉండాలి. మనము మన జీవిత కాలంలో జరిగించినటువంటి ప్రతి క్రియకు కూడా ఆయన మనలను ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన అడుగుతానంటున్నాడు. కాబట్టి మన జీవిత కాలంలో మనము జరిగించినటువంటి ప్రతి క్రియ అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మన దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు, ఈ భూమి మీద జీవించున్నటువంటి ప్రతి మానవుడు ఆ యొక్క రాకడ దినములలో న్యాయపీఠం ఎదుట, తీర్పు దినమున ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలవవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఏదైనా మంచి క్రియ నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో ఏదైనా మంచి కార్యక్రమము జరిగించినటువంటి ఆనవాళ్ళు నీ జీవితంలో ఉందా? అనేక సంవత్సరాలు నీ జీవితంలో వెళ్ళిపోయి ఉన్నాయి. కానీ వాటి ఫలములు, నీవు జరిగించినటువంటి ఆ జీవితకాల ఫలములు, క్రియలు ఏవైనా మంచివేమైనా ఉన్నవేమో, చెడ్డవేమిటో మంచివేమిటో నీవు గ్రహించగలిగిన వాడవైనను సరే, నీవు దేవుడు నన్ను చూడటం లేదు, దేవునికి నేను కనబడటం లేదని చెప్పి నీవు జరిగించినటువంటి ఆ హేయమైన దుష్ట కార్యములను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన న్యాయపీఠం ఎదుట అవి ఒకానొక దినాన్న స్క్రీన్ మీద నీ జీవిత కాలంలో నీవు జరిగించినటువంటి ఆ యొక్క చెడ్డవైన నీ దేహముతో జరిగించిన ఆ జార కార్యములను, ఆ వ్యభిచార తలంపులను, ప్రతి దానిని కూడా దేవుడు ఒకానొక దినాన్న ఆయన న్యాయపీఠం ఎదుట వాటిని ప్రదర్శించబోతా ఉన్నాడు. తన గ్రంథములో వాటిని లిఖిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవిత కాలంలో నీవు జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను, ఒకవేళ నీవు మంచి చేసి ఉంటే ఆ దినాన్న మంచి కార్యములన్నీ కూడా దేవుడు నీకు తెలియకుండా నీవు చేసినవి, నీకు గుర్తులేనివి సమస్తము కూడా ఆయన ఆ దినాన్న నీకు తెలియచేయడానికి తెలియచేయగలడు. కాబట్టి నీ జీవిత కాలంలో నీవు ఏ విధమైన క్రియ కలిగి ఉన్నావు? నీ జీవిత కాలంలో మంచి క్రియలు నీ జీవితంలో ఎప్పుడైనా నీవు చేసిన ఆనవాళ్ళు నీకుందా? దేవునికి ఇష్టడై ఉండాలి అనంటే, దేవునికి ఇష్టలైన కుమార్తెలుగా మనము జీవించాలి అనంటే, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును మనము విడిచిపెట్టినట్లయితే
అట్లాంటి వారి జీవితంలో దేవుడు మరి చెడ్డ కార్యములకు అవకాశం ఇవ్వకుండా, మరి దుష్ట కార్యములకు అవకాశం ఇవ్వకుండా ఆయన మనలను మరి ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీ పొరుగు వాని పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? నీతోటి ఉద్యోగి పట్ల, నీతోటి సహా ఉద్యోగి పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? నీతోటి ఉద్యోగి మరి న్యాయవంతుడై, మరి దేవునికి భయపడుతూ, మరి దేవుని వాక్యం పట్ల విధేయత చూపుతూ ఉంటే, నీవు మరి అన్యాయపు సిరికి ఆశపడి మరి ఈ రీతిగా నీవు దేవునికి దూరమైపోతూ ఉన్నావేమో. మరి లంచగొండివై దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని చెడ్డ క్రియల చొప్పున నీవు నీ జీవితాన్ని, నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో. ఈ రోజున జారత్వము చేత, మరి వ్యభిచార క్రియల చేత తమ దేహములతో జరిగించిన వాటి ఫలమును కొంతమంది ఈ లోకంలోనే అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఆ రీతిగా ఉండకుండా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడు. ఇది దేవుని వాక్య లేఖనం. ఈ లేఖనము ప్రతి మానవుని జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి నీవు మంచి చేసినా చెడ్డ చేసినా నీ దేహముతో జరిగించిన వాటి ఫలమును నీవు తప్పకుండా పొందుకుంటావు. అది మంచిదైతే నీకు మంచి ఫలము దొరుకుతుంది, అవి చెడ్డవైతే నీవు చెడ్డ ఫలమును పొందగలవు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు? మరి లేఖనం సెలవిస్తూ ఉంది, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 2 నుండి 4 వచనాల్లో మనం చూసినట్లయితే, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకములో బేదలైన వారికి నీవు సహాయకుడిగా ఉన్నావా? నీ నీతిని బట్టి ఆయన నీ న్యాయ విధులను బట్టి, నీ నీతిని బట్టి మరి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీరుస్తాడంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఈ లోకములో జీవించినప్పుడు మనముగా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చువాడు అక్కడున్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి నీతిని బట్టి నీవు జరిగించిన న్యాయ విధులను బట్టే ఆయన నీకు తీర్పు తీరుస్తానంటున్నాడు. ఒకవేళ బేదలైన వారి పిల్లలను నీవు ఒకవేళ శ్రమ పెట్టువాడుగా ఉన్నావేమో, దేవుడు నిన్ను న్యాయపీఠం మీద నిలబెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి బేదలను మరి బేదలను ఎక్కిరించు వారిని, పేదలకు సహాయకులుగా ఉండని వారిని, బేదలను మరి బాధించు వారిని ఆయన నలగగొడతాను అని దేవుని లేఖనంలో మరి సెలవిస్తూ ఉంది. అలాగనే ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనంలో, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు మిమ్మును విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది చిన్న తప్పే, దేవుడు నన్ను తీర్పులోనికి తేడు అని నీవు అనుకుంటున్నావేమో. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు ఆ న్యాయపీఠం ఎదుట విమర్శ చేస్తాడట. కాబట్టి ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఏ విధమైన క్రియను కలిగి ఉన్నావు? మంచి క్రియలా చెడ్డ క్రియలా? నీ దేహముతో జరిగించిన వాటి ఫలము నీవు పొందబోతున్నావు. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత నీవు మోకరించి మరి నీవు జరిగించినటువంటి మరి నీ జీవితకాలంలో ఇంతవరకు నీవు జరిగించినటువంటి ఆ హేయ క్రియలను బట్టి, ఆ చెడ్డ క్రియలను బట్టి, నీ దేహముతో చేసినటువంటి పాప కార్యములన్నిటినీ కూడా ఆయన పాదాల చింత మోకరించి ఒప్పుకున్నట్లయితే నిన్ను విడిపించి న్యాయపీఠం ఎదుట నిన్ను నీతిమంతునిగా ఆయన తీర్పు తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి మనస్సు నా ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ నీకు వందనాలు నాయన. అవును తండ్రి, మా జీవిత కాలంలో మేము జరిగించిన హేయ క్రియలన్నిటినీ, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అయ్యా నీవు తీర్పులోనికి తెస్తానని జ్ఞాపకం చేశావు. అవును దేవా, ఇంతకాలము మేము జరిగించినటువంటి ఆ హేయ క్రియలను బట్టి నాయన నీ పాదాలు చెంత వేడుకుంటూ ఉన్నాము నాయన. ఎవరైతే ఆ చెడ్డ క్రియల ద్వారా ఆయన వారి దేహముతో జరిగించిన జార కార్యములను, వ్యభిచార కార్యములను, సమస్త పాప క్రియలను నాయన ఈ రోజున నీ పాదాల చెంత ఒప్పుకుంటూ ఉండగా వారి పాపములన్నిటిని క్షమించండి నాయన. పరిశుద్ధులుగా వారిని మార్చండి. ఇకను అలాంటి జీవితమును వారు జీవించకుండా పరిశుద్ధమైన జీవితంలోనికి ఒక పరిపూర్ణమైనటువంటి నైనా మరి నూతనమైనటువంటి జీవితంలోనికి అడుగుపెట్టినట్లుగా సహాయం దయచేయమని, ఈ రీతిగా తప్పిపోయిన అనేక ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి నాయన. నీ నామం ఎరిగిన ఆత్మలన్నీ కూడా నాయన నీ సత్యవాక్కును తెలుసుకొని నీ నామాన్ని అంగీకరించి నీ యందు ఆనందించే భాగ్యం అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.